దేశవ్యాప్తంగా కలకలాన్ని రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తును వేగవంతం చేసింది ఈడీ. తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు నోటీసులు పంపిన ఈడీ విచారణకు హాజరు కావాలని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సమన్లు జారీ చేసిన ఈడీ విచారణ పేరుతో పిలిచి ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందా, కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేస్తారంటూ ఆప్ నేతలు ఆందోళన చెందడానికి కారణం ఏంటి? దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి ఈడీ నోటీసులు పంపింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి నవంబర్ 2న విచారణకు రావాలని కేజ్రీవాల్కు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొంది ఈడీ. పీఎంఎల్ఏ సెక్షన్ 50A కింద అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించనున్నారు. లిక్కర్ పాలసీ రూపకల్పన, మనీ లాండరింగ్ ఆరోపణలు, ముడుపుల వ్యవహారాలపై కేజ్రీవాల్ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు లిక్కర్ పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. 6 నుంచి 8 నెలల్లోగా కేసు దర్యాప్తును పూర్తి చేయాలని ఆదేశించింది అత్యున్నత ధర్మాసనం. ఢిల్లీ లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసులో దర్యాప్తును వేగవంతం చేసింది ఈడీ. ఇందులో భాగంగానే లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్కి నోటీసులు జారీ చేసింది. నవంబర్ 2న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్ 16న అరవింద్ కేజ్రీవాల్ను 9.5 గంటల పాటు ప్రశ్నించింది సిబిఐ. సిఆర్పిసి 161 కింద లిక్కర్ స్కామ్పై సీఎం కేజ్రీవాల్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. సాక్షిగానే అరవింద్ కేజ్రీవాల్ను ప్రశ్నించారు సిబిఐ అధికారులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సాక్షులు, నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా కేజ్రీవాల్ను ప్రశ్నించారు సిబిఐ అధికారులు. లిఖితపూర్వకంగా, మౌఖికంగా కేజ్రీవాల్ నుంచి సమాధానాలు తీసుకున్నట్లు సమాచారం. సీసీ కెమెరా పర్యవేక్షణలో కేజ్రీవాల్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు సిబిఐ అధికారులు. మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సమన్లు జారీ చేయడంతో నవంబర్ 2న ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరు కానున్నారు. అయితే ఆ సమయంలో కేజ్రీవాల్ను అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఢిల్లీ మంత్రి అతిషి కేజ్రీవాల్ అరెస్టుపై అనుమానాలు వ్యక్తం చేశారు. నవంబర్ 2న కేజ్రీవాల్ను అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని సమాచారం అందిందని, ఒకవేళ ఆయన అరెస్ట్ అయితే అవినీతి ఆరోపణలు మాత్రం కాదని, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే కారణంతోనే అని అభిప్రాయపడ్డారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఆమ్ ఆద్మీ పార్టీ 2 సార్లు ఓడించిందని, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఆప్ చేతిలో ఆ పార్టీ ఓటమి పాలైందని తెలిపారు ఆప్ మంత్రి అతిషి. వరుస ఎన్నికల్లో ఆప్ గెలుపును జీర్ణించుకోలేని బీజేపీ, ప్రధాని మోదీ కేజ్రీవాల్ను చూసి భయపడుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల్లో కేజ్రీవాల్ను ఓడించలేమని బీజేపీకి అర్థమైందని, అందుకే ఇలా తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెడుతోందని విమర్శించారు ఆప్ మంత్రి అతిషి. ఢిల్లీ మద్యం విధానం 2021-22ని రూపొందించే క్రమంలో అమలు సమయంలో ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ను నిందితులు సంప్రదించారని ఛార్జిషీట్లో పేర్కొంది ఈడీ. మద్యం డీలర్లకు భారీ ప్రయోజనం కలిగించేలా ఈ విధానాన్ని రూపొందించారని, ప్రతిగా వారి నుంచి కమిషన్లు పొందారని దర్యాప్తు సంస్థ అభియోగాలు మోపింది. దీనికి సంబంధించి కేజ్రీవాల్ను దర్యాప్తు సంస్థ ప్రశ్నించి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయనుంది. ఇదే కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియాను రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కొన్ని గంటల వ్యవధిలోనే కేజ్రీవాల్కు ఈడీ సమన్లు జారీ కావడం ఆశ్చర్యం కలిగించింది. ఆప్పై రాజకీయ కక్షలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తోందని, ఆప్ను కట్టడి చేసేందుకే బీజేపీ కంకణం కట్టుకుందని ఆప్ నేతలు ధ్వజమెత్తారు. దీనిలో భాగంగానే కేజ్రీవాల్పై బూటకపు కేసులు పెట్టి జైలుకు పంపించేందుకు ఈడీ సమన్లు జారీ చేసిందని విమర్శించారు. ఇక మద్యం కుంభకోణం, మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన ఆప్ నేత మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో మరోసారి నిరాశ ఎదురైంది. సిసోడియా దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో 338 కోట్ల నగదు బదిలీ సంబంధించి కొన్ని ఆధారాలను దర్యాప్తు సంస్థ సమర్పించిందని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్లతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఈ ఆరోపణలపై ఇప్పటికే విచారణ ప్రారంభమైనందున
ఈ దశలో బెయిల్ ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది సుప్రీం. ఈ కేసు విచారణను 6 నుంచి 8 నెలల్లో పూర్తి చేస్తామన్న దర్యాప్తు సంస్థ వివరణను ధర్మాసనం రికార్డ్ చేసింది. విచారణ నిదానంగా సాగితే సిసోడియా 3 నెలల్లోపు మళ్లీ బెయిల్కు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈ ఏడాది ఫిబ్రవరి 26న సిసోడియా సిబిఐ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత మార్చి 9న ఈడీ కూడా సిసోడియాపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసింది. గత 8 నెలలుగా మనీష్ సిసోడియా కస్టడీపై తిహార్ జైల్లోనే ఉన్నారు. ఇక అక్టోబర్ 4న లిక్కర్ కేసు, మనీ లాండరింగ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ను ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో అమలులో జరిగిన అక్రమాలు, కమిషన్ రేట్లను పెంచడం, సీఎం కేజ్రీవాల్ పాత్ర, 100 కోట్ల ముడుపులు, విజయ్ నాయర్ సహా నిందితులతో ఉన్న సంబంధాలు, మనీష్ సిసోడియా సహా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకున్న నిర్ణయాలకి సీఎం ఆమోదం, సౌత్ గ్రూప్తో సంబంధాలు సహా ఎక్సైజ్ శాఖ అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా కేజ్రీవాల్ను ఇప్పటికే ప్రశ్నించారు సిబిఐ అధికారులు. తాజాగా ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి ఈడీ నోటీసులు పంపింది. ఈ కేసుకు సంబంధించి నవంబర్ 2న విచారణకు రావాలని కేజ్రీవాల్కు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొంది ఈడీ. దీంతో నవంబర్ 2న కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఆప్ నేతలు చెబుతుండటంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో సీఎం కేజ్రీవాల్ కు నోటీసులు పంపిన ఈడీ నవంబర్ 2న హాజరు కావాలని పేర్కొనడంపై ఆప్ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. విచారణ పేరుతో కేజ్రీవాల్ ను పిలిచి అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయంటూ ఆప్ నేతలు పేర్కొనడం పెద్ద దుమారాన్ని రేపుతోంది.